నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. యువతకు నైపుణ్య శిక్షణ కోసం గూగుల్తో అవగాహన ఒప్పందం. ఏఐ ఆధారిత అవకాశాలు అందిపుచ్చుకోవడమే లక్ష్యమన్న లోకేష్. ధాన్యం సేకరణపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు. త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లకు సీఎం ఆదేశం. రేషన్ బియ్యం అక్రమాలపై సీఎం దృష్టి పెట్టారన్న నాదెండ్ల. అవకతవకలపై సిఐడి విచారణకు ఆదేశించారని వెల్లడి. కాకినాడ సేజ్ పోర్టు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలన్న ఆనం. సిఐడి ఎఫ్ఐఆర్లో జగన్ను A1గా చేర్చాలని డిమాండ్. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణం. డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ సిందే, అజిత్ పవార్. PSLV ప్రోబా 3 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం. సూర్యుడి కరోనాపై లోతైన పరిశోధనలకు ఆస్కారం. సూర్యుడి వెలుపలి వలయమైన కరోనా గురించి లోతుగా తెలుసుకునేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థ ESA వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రోబా 3 పేరుతో జంట ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన PSLV C-59 రాకెట్ ద్వారా ప్రోబా 3 విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. కృత్రిమ సూర్యగ్రహణాలను సృష్టించడం ద్వారా కరోనాను శోధించడం ఈ ప్రయోగం ప్రత్యేకత. ఈ విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. సూర్యుడి వెలుపలి వలయమైన కరోనాపై లోతైన పరిశోధనలు చేసేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థ ESA రూపొందించిన ప్రోబా 3 ఉపగ్రహాల ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోట నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన PSLV C-59 వాహక నౌక ప్రోబా 3లోని 2 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది. బుధవారమే ఈ ప్రయోగం జరగాల్సి ఉన్న ఉపగ్రహ ప్రొపల్షన్ సిస్టంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన ఇస్రో చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేసింది. ఐరోపా అంతరిక్ష సంస్థ ESA విజ్ఞప్తి మేరకు ప్రయోగం వాయిదా వేసినట్లు ఇస్రో తెలిపింది. ఇవాళ ఉదయం మళ్లీ కౌంట్ డౌన్ ను ఇస్రో పునరుద్ధరించింది. సరిగ్గా సాయంత్రం 4:04 PSLV C-59 వాహక నౌక నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోయింది. విజయవంతంగా ప్రోబా 3లోని కొరోనాగ్రాఫ్, ఆకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ అనే ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టింది. కృత్రిమ సూర్యగ్రహణాలను సృష్టించడం ద్వారా కరోనాను శోధించడం ఈ ప్రయోగం ప్రత్యేకత. ఈ విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. मैजेस्टिक लिफ्ट ऑफ ऑफ द PSLV कर दी है। यह पूरी तरह सामान्य उत्थापन है और భూమి మీద నుంచి బయలుదేరినప్పుడు ప్రోబా 3లోని 2 ఉపగ్రహాలు కలిసే ఉంటాయి. ఈ వ్యోమనౌకను భూమి చుట్టూ ఉన్న 600/60,530 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్షలో ప్రవేశపెట్టారు. అక్కడ 2 ఉపగ్రహాలు విడిపోతాయి. ఈ 2 ఉపగ్రహాలు తమ కక్షలో ఒక పరిభ్రమణాన్ని పూర్తి చేయడానికి 19 గంటల 36 నిమిషాల సమయాన్ని తీసుకుంటాయి. కక్షలో భూమికి సుదూరంగా ఉండే బిందువు 60,530 కిలోమీటర్ల దూరంలోకి రాగానే అవి ఒక నిర్దిష్ట పద్ధతిలో విహరించేలా ఆదేశాలు వెళ్తాయి. ఆ సమయంలో వాటి మధ్య దూరం 150 మీటర్లుంటుంది. సెకనుకు కిలోమీటర్ వేగంతో పయనిస్తుంటాయి. ఈ సర్దుబాటును ఈ ఉపగ్రహాలు సొంతంగానే చూసుకుంటాయి. ఇందుకోసం వాటిలో అధునాతన నావిగేషన్, నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయి. ఈ దశలో OSG ఉపగ్రహం సూర్యుడి వైపు ఉంటుంది. ఇందులో 1.4 మీటర్ల వెడల్పైన ఆకల్టింగ్ డిస్క్ ఉంటుంది. అది 150 మీటర్ల దూరంలో సుమారు 8 సెంటీమీటర్ల వెడల్పు కలిగిన ఒక నీడను ఏర్పరుస్తుంది. ఈ నీడలో CSG ఉపగ్రహం విహరిస్తుంది. అందులోని టెలిస్కోప్ లో ఉన్న అపెర్చర్ నిర్దిష్టంగా 8 సెంటీమీటర్ల వెడల్పున్న నీడలోనే ఇమిడిపోతుంది. ఫలితంగా దాని దృక్కోణంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడినట్లవుతుంది. సౌరబింబం వెలుగులు ఆ టెలిస్కోప్ మీద పడవు. బాణుడి చుట్టూ ఉన్న కరోనాను అది స్వేచ్ఛగా వీక్షించగలుగుతుంది. విస్పష్ట ఫోటోలు తీయగలుగుతుంది. ఈ ప్రక్రియ 6 గంటల పాటు సాగుతుంది. అంతసేపు మిల్లీమీటర్ స్థాయిలో కూడా తేడా రాకుండా పూర్తి సమన్వయంతో ఈ 2 ఉపగ్రహాలు విహరించాలి. 6 గంటల తర్వాత 2 ఉపగ్రహాలు ఫార్మేషన్ ఫ్లయింగ్ స్థితి నుంచి బయటికొస్తాయి. ఈ ప్రోబా 3లో ఉండే ఆకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ OSG ఉపగ్రహం బరువు 200 కిలోలుంటుంది. మరో ఉపగ్రహం కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ CSG బరువు 340 కిలోలుంటుంది. సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు మాత్రమే కరోనాను వీక్షించే అవకాశం ఉంటుంది. శతాబ్ద కాలంలో సుమారు 60 సార్లు మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణాలు ఏర్పడుతుండగా ప్రోబా 3 మాత్రం ప్రతి 19 గంటల 36 నిమిషాలకు ఒకసారి 6 గంటల పాటు కరోనాను వీక్షిస్తుంది. నిరంతరాయ వీక్షణ సమయం విషయంలో ఇది సహజ సిద్ధ సూర్యగ్రహణం కంటే
100 రెట్లు అధికం కావడం విశేషం. కరోనాపై నాణ్యమైన పరిశోధనలకు ఇది వీలు కల్పిస్తుంది. దిగువ మధ్య కరోనా నడుమ ఉన్న ఒక ప్రాంతంపై ప్రోబా-3 దృష్టి పెడుతుంది. భవిష్యత్తులో కక్షలోని పాత ఉపగ్రహాలకు ఇంధనాన్ని నింపడం, ఇతర గ్రహాల నుంచి నమూనాలు తీసుకురావడానికి ప్రోబా-3 సాంకేతికతలు ఉపయోగపడతాయి. ప్రోబా-3 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ప్రోబా-3 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టగలిగామన్నారు. ప్రోబా తదుపరి చేపట్టే ప్రయోగాలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. NSIL భాగస్వామ్యంతో ఈ ప్రయోగం చేపట్టామని పేర్కొన్నారు. మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శివసేన అధినేత ఏక్నాథ్ సింధే, ఎన్సీపీ అగ్రనేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఇది మూడోసారి. దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ వారితో ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ సీఎంలు నితీష్ కుమార్, మోహన్ యాదవ్, యోగి ఆదిత్యనాథ్, భుజన్లాల్ శర్మ సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి పలువురు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. బాలీవుడ్ ప్రముఖ సినీ నటులు సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, రణ్వీర్ సింగ్, రణబీర్ కపూర్, సంజయ్ దత్, జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్ కార్యక్రమంలో సందడి చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుటుంబం సమేతంగా వేడుకకు హాజరయ్యారు. 2014 నుంచి 2019 వరకు మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ వ్యవహరించారు. 2019లో రాజకీయ పరిస్థితుల వల్ల 5 రోజులకే సీఎంగా ఫడ్నవీస్ రాజీనామా చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 288 ఎమ్మెల్యే స్థానాలకు గాను మహాయుతి కూటమి 230 సీట్లు కైవసం చేసుకోవడంతో దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి మహారాష్ట్ర సీఎంగా ప్రమాణం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ సంస్థ కీలక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ స్థాయి అవకాశాల కోసం యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణలకు గూగుల్ సహకరించనుంది. ఈజ్ ఆఫ్ లివింగ్ తమ ప్రభుత్వ లక్ష్యమని ఒప్పందం సందర్భంగా మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. దైనందిన జీవితంలో ప్రజలు తమకు అవసరమైన వివిధ రకాల ధ్రువపత్రాలు, సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి అందుబాటులో ఉండే సెల్ ఫోన్ వంటి సాధనం నుంచే ఆయా సేవలను అందుబాటులోకి తేవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అంతర్జాతీయంగా వస్తోన్న మార్పులకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ సంస్థ మధ్య కీలక ఒప్పందం జరిగింది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి లోకేష్ సమక్షంలో గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితారమణి, ఏపీ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ మధ్య సచివాలయంలో అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయంగా ఏఐ రంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా రాష్ట్రంలోని స్కూళ్లు, కళాశాలల్లో గూగుల్ సంస్థ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. స్టార్టప్లు, సంప్రదాయ పరిశ్రమలు, చిన్న వ్యాపార సంస్థలకు అవసరమైన ఏఐ ఆధారిత సేవల కోసం శిక్షణ కార్యక్రమాలను చేపడుతుంది. ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ సుస్థిరత వంటి అంశాల్లో గూగుల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుంది. ఏఐ ఆధారిత రంగంలో యువతకు అవసరమైన శిక్షణ, వనరులు అందించడం ద్వారా నైపుణ్యాభివృద్ధికి గూగుల్ సహకారం అందిస్తుంది. ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణలు, స్టార్టప్ ఎకోసిస్టమ్ ఏర్పాటుకు గూగుల్ సంస్థ సహకారాన్ని అందిస్తుంది. ఈజ్ ఆఫ్ లివింగ్ తమ ప్రభుత్వ విధానమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. దైనందిన జీవితంలో ప్రజలు తమకు అవసరమైన వివిధ రకాల ధృవపత్రాలు, సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి అందుబాటులో ఉండే సెల్ ఫోన్ వంటి సాధనం నుంచే ఆయా సేవలను అందుబాటులోకి తేవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. యువతకు ఏఐ ఆధారిత భవిష్యత్ అవకాశాలను కల్పించేందుకు గూగుల్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఏఐ ఆధారిత ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేయడం, క్లిష్టమైన రంగాల్లో ఏఐ సేవలను వినియోగించడం ద్వారా కార్యకలాపాలను సులభతరం చేయడం, ఏఐలో శక్తివంతమైన స్టార్టప్ పర్యావరణ సంస్థ నెలకొల్పడం, స్థానిక స్టార్టప్లకు మద్దతు ఇవ్వడం, ప్రజలకు ఏఐ ప్రయోజనాలను అందుబాటులోకి తేవడం గూగుల్ ఒప్పందం ముఖ్యోద్దేశమని తెలిపారు. ఏఐ ఆధారిత సాధికారతకు అవసరమైన వర్క్ ఫోర్స్ ను తయారు చేయడంలో గూగుల్ కీలక పాత్ర వహిస్తుందన్నారు. గూగుల్ తో తాము చేసుకున్న ఒప్పందం ద్వారా ఏఐ రంగంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోవడంతో పాటు యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ లభిస్తుందని, తద్వారా అపారమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయని లోకేష్ వెల్లడించారు.
పరిపాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించడం ద్వారా ప్రజలకు వేగవంతమైన మెరుగైన సేవలు అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ ఒప్పందం చేసుకుంటున్నామని గూగుల్ మ్యాప్స్ జనరల్ మేనేజర్ లలితారమణి తెలిపారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి చేపట్టే కార్యక్రమాలు భవిష్యత్తు ఏఐ ఆధారిత సేవల్లో సాధికారత సాధించడానికి ఆలంబనంగా నిలుస్తాయని అన్నారు. ధాన్యం కొనుగోలులో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడా సమస్యలు తలెత్తకుండా కొనుగోలు పూర్తి చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణపై మంత్రులు మనోహర్, అచ్చెన్నతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత ప్రభుత్వంలో రైతులు పడ్డ ఇబ్బందులు గమనించే ఈసారి సమూల మార్పులు తీసుకొచ్చామన్న సీఎం ధాన్యాన్ని ఏ మిల్లుకైనా పంపవచ్చన్నారు. 48 గంటల్లోనే నగదు చెల్లిస్తున్నామన్న సీఎం నేటికి 1.51 లక్షల మందికి 2,331 కోట్లు చెల్లించామన్నారు. గతేడాది ఇప్పటికీ 5.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరిస్తే ఈ ఖరీఫ్ సీజన్లో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికే 1.51 లక్షల మంది రైతుల నుంచి 10.59 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రైతులు వాట్సాప్ ద్వారా పంట నమ్ముకునే సౌకర్యాన్ని కల్పించిందన్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానాలను సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత కింద స్థాయి ఉద్యోగులు, ప్రభుత్వ సిబ్బందిపై ఉందన్నారు. తుపాను ప్రభావం కారణంగా ఆందోళన చెందుతున్న రైతుల్ని అర్థం చేసుకుని మరింత వేగంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు అధికారులు సీఎంకు వివరించారు. మొత్తం ధాన్యం సేకరణలో గత 10 రోజుల్లోనే 60% జరిపినట్లు తెలిపారు. కృష్ణా జిల్లా రైతు భరోసా కేంద్రాల అవకతవకలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల పరిధిలో 2 అధికారులను సస్పెండ్ చేసింది. లారీల్లో ఎక్కువ బస్తాల ధాన్యం లోడ్ చేస్తూ రికార్డులో తక్కువ చూపడాన్ని సీఎం తీవ్రంగా పరిగణించారు. దీనిపై శాఖాపరమైన విచారణ ఆదేశించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అక్రమాలకు పాల్పడిన వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. కృష్ణా జిల్లా పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల్లో రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకలు జరిగాయి. లారీల్లో ఎక్కువ బస్తాల ధాన్యం లోడు చేస్తూ రికార్డుల్లో తక్కువ చూపుతున్నారు. మిల్లర్లతో ధర మీరే మాట్లాడుకోండంటూ తహసీల్దార్ స్థాయి అధికారులు చెబుతున్నారని రైతులు ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యంతో దాదాపు 34,000 రూపాయలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై మోసగిస్తున్నారని మండిపడ్డారు. నేను 10 ఎకరాల మాగాడి కౌలుకు తీసుకుని వేసాను. అందులో 570 సార్లు వడ్లయినాయి. దాంట్లో ఆర్బీకే వాళ్ళ ద్వారా వడ్లు చూపించాము. డైరెక్ట్ గా వచ్చి గోతాలు తీసుకెళ్ళండి అని అన్నారు. సరే అట్లాగే నేను గోతాలు తీసుకెళ్లి పట్టిమన్నారు, పట్టించామండి. ఆ తర్వాత రేటు మిల్లర్ కాడికి పోయి మీరే మాట్లాడుకోవాలి, మాకు ఎటువంటి సంబంధం లేదని అన్నారండి. ఎంఆర్ఓ గారు, ఏఓ గారు వాళ్ళు వచ్చారు. వచ్చి మిల్లర్లతోటి మాట్లాడి 1,600 రేటు లేకుండా తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు అని అన్నారండి. గవర్నమెంట్ బోర్డు 1,720 రూపాయలు 1,700 పెట్టింది కదా, ఈ రేట్ అయితే ఎట్టండి అంటే వాళ్ళు ఏమన్నారు, అసలు మిల్లర్లు వద్దంటున్నారు, వద్దనే కొంది మేము బట్టలాడి పంపిస్తున్నాం అని అన్నారండి. మాకు ఎటువంటి పరిస్థితి గది ఇది లేక సరేనే మేము ఇచ్చేసామండి. ప్రతి ఒక్క రైతు కాడ ఇచ్చేస్తే పరిస్థితి ఏంది? యోగ గారు వచ్చి 1600 చేయండి అన్నారు. నిమిషాలు వస్తే మాకు సంబంధం లేదన్నారు. పైగా ఖర్చులు కూడా మాయ అన్నారు. ఇక అందుకని నేను దడిచి 1550కి నేను ఇచ్చేసా బయట. అమ్మారు ఏవో వచ్చి మీరు 1600 కన్నా ఎక్కువ అమ్మలేరు, 1600కి అమ్మేసుకోండి అని చెప్పారు. 1262 ప్రభుత్వమే సిఫార్సు చేసింది, అది కొన్నట్టున్నారు. అదో పరిష్కారం కావాలి. 1350కి 1300కే కొంటున్నారు ప్రైవేట్ వ్యాపారస్తులు. ఈ ఎంఆర్ఓ గారు వచ్చి 1600 రూపాయలకి ఆర్బీకే కూడా కొంటదని ఎంఆర్ఓ గారు వచ్చి ఇక్కడ ఉన్న రైతులందరినీ భయభ్రాంతులు చేసింది. మరి దీని గురించి మాకు ప్రభుత్వం దగ్గర నుంచి కానీ మేము జాయింట్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చినా గానీ మాకు ఎటువంటి సమాధానం ఇంతవరకు దొరకలేదు. మరి ఇక్కడ దగ్గర 200 ఎకరాలు ఒడ్డు ఉన్నాయి. రైతులందరికీ ఏంటనేది ఈ తోటలూరు మండలంలో మాకు సమాధానం చెప్పినోళ్ళు లేరు. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం. పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల్లో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలను ఈటీవీ ద్వారా సీఎం తెలుసుకున్నారు. అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలో 315 బస్తాలు లోడ్ చేసి రికార్డుల్లో మాత్రం 290 చూపుతున్నారని మీడియా ప్రతినిధులు ఆధారాలు చూపించగా వాటిని పరిశీలించి తన వాట్సాప్కు పంపాలని కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. రాత్రి ఆయన నివాసంలో రైతు సమస్యలపై సీఎం సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు క్రమం తప్పకుండా జరగాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. చిన్న సమస్యలు సాకుగా చూపి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలకు వెనకాడబోమని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో ధాన్యం కొన్న నెలకు కూడా డబ్బులు రైతులకు అందేవి కావని,
కూటమి అధికారంలోకొచ్చాక 24 గంటల్లోపే డబ్బులు ఖాతాల్లో వేస్తున్నామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకల ఆధారాలు పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్ శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. విచారణ జరిపి అవకతవకలు నిర్ధారించిన అధికారులు కస్టోడియల్ ఆఫీసర్, టీఏలను సస్పెండ్ చేశారు. ప్రభుత్వ చర్యలతో పామర్రు, పెనమలూరు నియోజకవర్గ మండల స్థాయి అధికారుల్లో కదలిక వచ్చింది. ఫిర్యాదు చేసిన రైతులకు తహసీల్దార్లు ఫోన్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 14 నుంచి సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి చివరి ఎకరం వరకు సాగునీరు అందజేయడమే లక్ష్యంగా సాగునీటి సంఘాలను పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. సాగునీటి సంఘాలకు 3 అంచెల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు. సేవా దృక్పథంతో పనిచేసే వ్యక్తులు ఈ సంఘాలకు ప్రతినిధులుగా ఉండటం అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. విపక్ష హోదా కూడా రాకుండా ఫలితాలు వచ్చాయని అంటే రైతు వ్యతిరేక విధానాల వల్లే ఆ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అటువంటి పరిస్థితి వచ్చింది. అందుకు సాగునీటి సంఘాల రద్దు కూడా ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ డిసెంబర్ 14వ తేదీన ఈ యొక్క సాగునీటి సంఘాలు ఎన్నికలు మరి ప్రారంభమవుతాయనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఎన్నికలు కూడా 3 అంచెల విధానంగా సాధ్యమైనంత వరకు వివాదాలు లేకుండా, రాజకీయాలు లేకుండా, వర్గాలు లేకుండా ఆ యొక్క ఎన్నికను ప్రశాంతంగా ఎనానమస్ గా ఎన్నిక చేసుకోవాలనేది ఒకటి ప్రధానంగా. ఒకవేళ అట్లా ఏకగ్రీవ ఎన్నిక సాధ్యం కానప్పుడు ఎవరైతే అక్కడ రైతులు ఆ టీసీకి సంబంధించి ఎవరైతే ఆయకట్టు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేతులెత్తేటువంటి పద్ధతి ద్వారా ఎన్నిక కాబడతారు. ఆ రెండో విధానంలో కూడా చేతులెత్తే పద్ధతిలో కూడా ఎన్నిక కానప్పుడు ఏదైతే ఆ యొక్క 1కి మించి నామినేషన్ ఉన్నప్పుడు వారికి సంబంధించిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్లు స్లిప్ మీద నోట్ చేసి ఏదైతే ఇస్తారో దాన్ని ఎవరైనా అభ్యంతరం పెట్టిన పక్షంలో అంటే అట్లా టేబుల్ వరుసగా కూర్చుని స్లిప్ నోట్ చేసే దగ్గర ఎవరికైనా అభ్యంతరం ఉంటే అటువంటి వాళ్ళకి వైట్ క్లాత్ అరేంజ్ చేసి టేబుల్కి అక్కడ లోపల సీక్రెట్గా ఆ స్లిప్ వేసుకునే అవకాశం ఇవ్వమని చెప్పారు. ఎవరైనా అభ్యంతరం పెడితే ఎక్కడైనా 1 or 2 persons ఎవరైనా అభ్యంతరం ఉంటే అని చెప్పడం జరిగింది. 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా పెరిగిందని మాజీ సీఎం జగన్ విమర్శించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. జనవరి 3వ వారం నుంచి కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం పేరుతో కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి దాదాపుగా 6 నెలలు అయిపోయింది. మామూలుగా పాలన చేస్తే ప్రజల్లో వ్యతిరేకత కొద్దో గొప్ప ఈ మేరకు ఉంటుంది. కానీ ఫస్ట్ టైం ఇలాంటి ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. 6 నెలలు గడవక ముందే ప్రభుత్వంలో మీద వ్యతిరేకత ఈ స్థాయి నుంచి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆర్బీకేలు స్థాపించి ఈ క్రాప్ పెట్టి ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ఉచిత పంటల బీమా అమలు చేసి దళారీ వ్యవస్థ అనేది లేకోకుండా ఆర్బీకేల ద్వారానే పంటలు కొనుగోలు చేసి ప్రతి రైతుకు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం మనం చేస్తే ఏ రైతుకు కూడా కనీస మద్దతు ధర రాని పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం చేస్తూ ఉన్న పరిస్థితులు 6 నెలలు అయిపోయింది. ఇక మనం కూడా ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చింది అని చెప్పి గట్టిగా కూడా మళ్ళీ చెయ్యి కలిపి పనిచేయాలి అని చెప్పి చెప్పడానికి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. కాకినాడ సెజ్ పోర్టు ఆక్రమణల కేసులో మాజీ సీఎం జగన్ని మొదటి నిందితుడిగా ఎఫ్ఐఆర్లో చేర్చాలని ఏపీ ఆక్వా కల్చర్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు పందుల గుంపు తరహాలో 8,320 ఎకరాల కాకినాడ సెజ్ దోపిడీ చేశారని దుయ్యబట్టారు. 4,000 ఎకరాల భూమిని కేవలం 12 కోట్ల రూపాయలకి అప్పనంగా కొట్టేశారని ఆరోపించారు. దేశంలో 29,000 రూపాయలకు ఎకరా దొరకని ఎకరా భూమి జగన్ వర్గీయులకు కాకినాడ సెజ్లో మాత్రమే ఎలా దొరుకుతుందని నిలదీశారు. కాకినాడ పోర్టు విలువ 2,000 కోట్లకు పైనే ఉంటే ఆ కంపెనీని 400 కోట్లకే కొట్టేశారని దుయ్యబట్టారు. ఒకే కంపెనీని 2 కన్సల్టెంట్లు ఆడిట్ చేసి 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టాలని బెదిరించడం ద్వారా కాకినాడ పోర్టును కైవసం చేసుకున్నారని మండిపడ్డారు.
అసలు ఎఫ్ఐఆర్ లో A1 గా ఉండాల్సింది ఎవరు? విక్రాంత్ రెడ్డి కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్. ఈ విషయం నేను సిఐడి డిపార్ట్మెంట్ కి, డిఐజీ గారికి, డీజీపీ గారికి అందరికి నేను మనవి చేస్తున్నా. కర్త క్రియ కర్మ కర్త అన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయం గుర్తుపెట్టుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ లేకపోతే కేవీ రావు ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉండేవాడు కాదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ జరిగిన ఈ కుట్ర తాడేపల్లి ప్యాలెస్ లో బయట కాదని కూడా నేను మనవి చేస్తున్నా. 1000 కోట్లు 8 కోట్లు అయిందంటే, ఫైన్ అయిందంటే అది జగన్మోహన్ రెడ్డి హస్తం కాకుండా ఏ విధంగా అయిందనే విషయం మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి A1 గా ఈ కేసులో ముద్దాయి వేసి వెంటనే అరెస్ట్ చేసి అతని ఇంట్రాగేషన్ చేసి వాస్తవాలన్నీ బయటకు తీసుకురావాలని కూడా మేము ఈరోజు డీజీపీ గారిని కోరుతున్నాము. అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. వీళ్ళు మళ్ళీ రకరకాలుగా కోర్టులకు పోయి సుప్రీంకోర్టుకు పోయి ఈ నాటకాలన్నీ లేకుండా వెంటనే దీన్ని క్లోజ్ చేసి వీళ్ళని జైల్లో పెట్టాలని కూడా నేను డీజీపీ గారిని మనవి చేస్తున్నా. అదాని నుంచి 1750 కోట్లు లంచం తీసుకున్న జగన్ రెడ్డి వ్యవహారంపై విచారణ చేయాలని ఏసీబీని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కోరారు. జగన్ అవినీతిని అమెరికా సంస్థలు బయటపెడితే మన దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. అదానితో జగన్ డీల్పై 2021లోనే హైకోర్టులో పయ్యావుల కేసు పిటిషన్ వేశారని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. యూనిట్ 2.49 రూపాయల చొప్పున 25 ఏళ్ల పాటు విద్యుత్ సరఫరా కోసం చేస్తున్న ఒప్పందంతో ప్రజలపై లక్షల కోట్ల భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనే ఇండస్ట్రియలిస్టు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో ఒక పవర్ డీల్ చేసుకునే క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు అన్న విషయం ఎక్కడో అమెరికా దర్యాప్తు సంస్థలు బయటపెట్టాయి. పయ్యావుల కేశవ్ గారు ఈ సోలార్ పవర్ డీల్లో అన్యాయం జరుగుతుంది అని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. టీడీపీ పార్టీకి 2021లోనే తెలుసు అవినీతి జరిగింది అని. మరి చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి ఇంత స్పష్టంగా తెలిసిన విషయం, అది కూడా ఇది ఒక పెద్ద కుంభకోణము అని. మరి ఇంతవరకు ఎందుకు ఏమీ చేయటం లేదు? నష్టపోయేది నాయకులు కాదు, నష్టపోయేది అదానీ కాదు, నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, నష్టపోయేది ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. పక్క రాష్ట్రంలో ₹99 ఇదే పవర్ సప్లై డీలు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలోని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ₹2.49 డీల్ చేసుకున్నారు. అంటే 50 పైసలకు ఎక్కువ డీల్ చేసుకున్నారు. అది కూడా 25 సంవత్సరాల కోసం ఒకటే లాకిన్, ఇదే ప్రైస్ను లాకిన్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని సంభల్ అల్లర్ల అంశం రాజకీయ దుమారం రేపుతున్న వేళ ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి సామాజిక విభజనకు పాల్పడే వ్యక్తులు అన్ని చోట్ల ఉన్నారని, వాళ్లతో చాలా ప్రమాదమని అన్నారు. అయోధ్యలో నిర్వహించిన రామాయణ్ మేళాలో పాల్గొన్న యోగి సమాజాన్ని ఏకతాటి మీదకు తీసుకొచ్చిన వ్యక్తి రాముడని కొనియాడారు. సమాజాన్ని విభజించే కుట్రలను గతంలోనే తిప్పికొట్టి ఉంటే భారత్ వలస రాజ్యమై ఉండేది కాదన్నారు. కులం పేరుతో ప్రజల మధ్య విభజనలు సృష్టించి ఐక్యతను నీరుగారుస్తున్న వ్యక్తులు ఇప్పటికీ సమాజంలో ఉన్నారని ప్రతిపక్ష పార్టీలపై యోగి ఆదిత్యనాథ్ విరుచుకుపడ్డారు. అకాల్ తఖ్త్ విధించిన శిక్ష అమల్లో భాగంగా శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ నేడు ఆనందపూర్ సాహిబ్లోని తఖ్త్ శ్రీకేసర్ గఢ్ సాహిబ్లో సేవ చేశారు. ఆయన రాక సందర్భంగా పంజాబ్ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. గురుద్వారా వద్ద భారీగా బలగాలను మోహరించారు. బుధవారం స్వర్ణ దేవాలయం వద్ద సుఖ్బీర్ సింగ్ బాదల్ సేవకు హాజరైన సమయంలో నరైన్ సింగ్ చౌరా అనే ఖలిస్తానీ వేర్పాటువాద సంస్థ సభ్యుడు కాల్పులకు దిగాడు. అక్కడే ఉన్న పోలీసుల అప్రమత్తతతో సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఖలిస్తాన్ సంస్థ నుంచి సుఖ్బీర్ ప్రాణాలకు ముప్పు ఉందనే హెచ్చరికలతో భద్రతను కట్టుదిట్టం చేశారు.